లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రభుత్వం ఇస్తామన్న సన్నవడ్ల బోనస్ కోసమైతేనేమి పరిస్థితులు అనుకూలత వలన గాని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా 4 లక్షల ఎకరాల పైగా వరి సన్నాలు సాగు చేశారు. వాతావరణ అనుకూలత వల్ల పంటలు బాగానే పండాయి. కానీ ప్రస్తుతం కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కూలీలు దొరక్క రైతులు ఇతర ప్రాంతాల నుంచి వరి కోత యంత్రాలను బాడుకు తెప్పించుకుని మరీ పంట నూర్పిడి చేస్తున్నారు. ఓవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి సమీపంలో ఉన్న ఖమ్మం జిల్లాలో కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉండడంతో చేతికొచ్చిన పంట ఎక్కడ వర్షార్పణం అవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వరి కోత యంత్రాలను దిగుమతి చేసుకుంటున్న రైతులతో మా ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి పంటలు బాగా సాగు చేసిన రైతాంగానికి పంట చేతికి వచ్చే దశలో మాత్రం కూలీల కొరతతోటి వేదన పడుతున్న నేపథ్యం ఉంది. ఫలితంగా మరోవైపున ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి యంత్రాల సహాయంతో వరి నూర్పేందుకు మాత్రం వరి కోత మిషన్లు తీసుకొస్తున్నా కానీ అవి కూడా సకాలంలో అందని పరిస్థితి నెలకొని ఉంది. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ముదుగొండ మండలం కావచ్చు, మరోవైపున ఈ బాణాపురం కావచ్చు, మరోవైపున ఇది చూసుకుంటే మాత్రం సిరిమర్రి ఈ పరిత ప్రాంతాల్లో రైతులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం. దీనికి సంబంధించి రైతులు అడుగు చూద్దాం. జనరల్గా మీకు ఈ వరి కోత మిషన్లు మీరు ఎన్ని ఎకరాలు వేశారు? కూలీల కొరత ఎలా ఉంది? కూలీలు సకాలం దొరక్క మీరు వరి కోత మిషన్ల కోసం మీరు రోజుల తరబడి నిరీక్షించే పరిస్థితి వచ్చిందండి. లేదు దీని సమస్య. కూలీలు అంటే కూలీలు ఇప్పుడు కోసేవాళ్ళు ఎవరు లేరండి, కొట్టేవాళ్ళు లేరు, నూర్పిడి చేసేవాళ్ళు లేరు. ఇక మిషన్ల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఈ మిషన్లు కూడా కరెక్ట్ టైంకి రాక ఇబ్బంది పడుతున్నాం బాగా. ఇక అయ్యాన టైంకి వస్తే బాగుండవు, కింద పడితే మొత్తం కింద పడి మేము 2.5 వేసేసి. ఎంత వస్తుంది దిగుబడి? 40 బస్తాలు అట్లా వస్తుంది. ఇప్పుడు దీంతో ఎంత అవుతుంది మరి? ఎకరానికి ఎంత వస్తుంది? మిషనరీకి అయితే ఖర్చు ఎంత వస్తుంది? గంటల లెక్క గంటకి ఎంత? గంటకి 3600 అండి గంట. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేశారు? నేను 7 ఎకరాలు వేసానండి. మీకు కూలీల కొరత ఎలా ఉంది? కూలీల సమస్య? కూలీలు దొరకట్లేండి, చాలా టైట్. ఇక ఎకరానికి 5,000 లెక్క ఇచ్చి నాటేపించినాం. ఇక మిషన్లు ఇక 3600 పెట్టి గంట లెక్క కోపిస్తున్నాం అండి. ఎకరం వచ్చి 2 గంటలన్నర పడుతుంది. ఇప్పుడు గిట్టుబాటు ధర ఎలా ఉంది మన ధాన్యానికి? ఏం లేదండి, అప్పుడైతే 3,100 అమ్మినాం పోయేసారి. ఈసారి అయితే 1,800 1,600 కొంటున్నారు. గవర్నమెంట్ 2,800 అంటున్నారు. అది పై ఇచ్చినంటే నమ్మకం లేదు. ఇప్పుడు మిషన్తో కోపించాక మళ్ళీ తూర్పాలు పోయాలని మళ్ళీ ఇది ఒక పంట పెట్టారు మాకు. ఇలా తూర్పాలు పోయాలంటే వాళ్ళ కాదు. ఈ మిషనరీ మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము ఇటు ఇక వేరే దేశం అండి, కోదా సైడ్ అటు వస్తుంది అండి. ఏడే దేశం అండి. ఇదేనా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళకి ఈ యొక్క వరి కోత మిషన్ సంబంధించింది మీరు గంటకి ఎంత తీసుకుంటారు? మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు? మాది పెద్ద ఊరా, కాకపోతే ఇక్కడికి కోదాడ మండలం నియోజకవర్గం నుంచి వచ్చినాం. ఈ మిషనరీ ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద ఊరా ఆలియా. ఆలియా అంటే నాగార్జున సాగర్ అంటే అంటే ఎక్కువ ఇవన్నీ వేరే రాష్ట్రం నుంచి వస్తున్నాయని చెప్పన్నారు. వస్తున్నాయిలే కానీ ఇక్కడ కూడా కొనుక్కున్నాం. ఇప్పుడు మీకు ఎట్లా లాభసాటిగా ఉందా? లాభసాటి ఏముందండి, మనకు ఇక్కడ మా సీన్ అని ఇక్కడ తీసుకొచ్చిన బోకరేజీ ఆయన చూసుకోవడం. వాళ్ళకి ఎంత ఇస్తారు ఎకరానికి? వాళ్ళు చూసుకోవడం మనకి సంబంధం లేదు. మీకు ఎంత ఇస్తారు ఎకరానికి? మాకు ఎంతనే ఆయన వాళ్ళు చూసుకోవటే మనకి ఏం పని లేదు. అది సో మొత్తంగా చూసుకోవచ్చు, చాలా వరకు కూడా వరి కోత మిషన్లు మాత్రం కొరత కూడా ఏర్పడింది. మరోవైపున కూలీల కొరత ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం కర్ణాటక నుంచి కావచ్చు, పూణే సైడ్ నుంచి కావచ్చు, మరి మహారాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి కూడా అత్యధిక భాగం తమిళనాడు నుంచి కూడా ఈ అత్యధికంగా వరి కోత యంత్రాలు మొత్తానికి తీసుకురావడం కూడా జరిగింది. ఎకరానికి వచ్చి గంటల కొద్దీ ఒక ఎకరానికి వచ్చి కొన్ని వేల రూపాయలు సమర్పించుకుంటూ రైతులు మాత్రం తమ పంటను నూర్పిడి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఏదేమైనా సరే మొత్తానికైతే మాత్రం ఈ వరి పంట చేతిలోకి వచ్చిన తర్వాత కూలీల కొరతను అధిగమించేందుకు రైతాంగం మాత్రం యంత్రాల సహాయం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి కూడా నెలకొని ఉంది ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. ఫలితంగా ఇవాళ వాళ్ళకి మరోవైపున ఈ పంట చేతికొచ్చిన తర్వాత అకాల వర్షాలు ఏమన్నా ముంచుకొస్తే కనుక మళ్ళీ పంట మొత్తం కూడా వర్షార్పణ అవుతుందని చెప్పి ఆలోచనతో యంత్రాల సహాయంతో పంటను మొత్తం నూర్పించుకుంటూ ముందుకు పోతున్న నేపథ్యం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇక్కడ సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ.
For more videos like this, subscribe Big TV channel.